వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పుట్టినరోజు. ఇంకో 3 నెలల్లో ఆయన కేంద్ర మంత్రిగా, ఎంపీగా, గుంటూరు లోక్సభ సభ్యుడిగా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే గుంటూరు లోక్సభ నియోజకవర్గం మీద తనదైన ముద్ర వేసే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో ఏ ఎంపీ చేయని విధంగా గుంటూరు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకప్పుడు గుంటూరు విజయవాడ కంటే పెద్ద నగరం. విద్యకి, వైద్యానికి, వ్యాపారానికి పేరున్న నగరం గుంటూరు. పొగాకు బోర్డు కార్యాలయం, కేంద్ర కార్యాలయం గుంటూరులోనే ఉంది. ఆసియాలోకెల్లా అత్యధిక కోల్డ్ స్టోరేజ్లు ఉన్న నగరం కూడా గుంటూరే. కానీ కాలక్రమంలో అభివృద్ధి విషయంలో వెనకబడిపోయింది. అయితే పెమ్మసాని ఎంపీ అయిన తర్వాత గుంటూరుని ట్రాక్ మీద పెట్టే పనిలో పడ్డారు. ఎన్నో ఏళ్లుగా గుంటూరు పట్టణంలో ట్రాఫిక్కి ఇబ్బందిగా మారిన అరండల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని 4 లైన్లుగా విస్తరించి కొత్తగా నిర్మాణం చేయబోతున్నారు. దీనికి 98 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేయించారు పెమ్మసాని గారు. అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో 107 కోట్లతో ఇంకో రైల్వే ఫ్లైఓవర్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ కూడా ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. అది కూడా ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంటుంది. దానికి ఒక ఫ్లైఓవర్ మంజూరు చేయించారు. ఈ 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తారు. దీనికోసం కేంద్ర రైల్వే మంత్రి, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు చంద్రశేఖర్ గారు నెగోషియేట్ చేశారు. కేంద్ర నిధులు ఇచ్చేందుకు ఒప్పించారు. ఇవి 2 కాకుండా పలకలూరు రోడ్లో ఇంకో ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా అనుమతులు తెచ్చారు. గుంటూరు నగరానికి చుట్టూతా కూడా ఈ రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఈ రైల్వే ట్రాకుల దగ్గర ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే రైలు వెళ్ళడానికి ఒక 5 నిమిషాల ముందు గేట్లు మూసేయటం, దానికోసం నిరీక్షించడం వాహనాల్లో, ఇదంతా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ల మూలంగా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టినట్టు అవుతుంది. ఈ 3తో పాటు నందివెలుగు రోడ్లో కూడా అక్కడున్న రైల్వే ట్రాక్ మీద ఒక ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో మిర్చియార్డ్ దగ్గర కూడా ఇంకో ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. ఇవన్నీ కూడా గుంటూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ కష్టాలను దూరం చేసే విధంగా వీటిని ప్లాన్ చేశారు. ఇవి పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. గుంటూరు రూపురేఖలు కూడా మారిపోతాయి. ఇది కాకుండా ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తన శాఖ నిధుల్లోంచి 143 కోట్లతో గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్న గ్రామాల్లో నూతన రహదారుల నిర్మాణానికి 143 కోట్లు ఆయన శాంక్షన్ చేయించారు. తర్వాత గుంటూరు సమీపంలో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రిని శాంక్షన్ చేయించారు. అది అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో శాంక్షన్ చేయించారు. అలాగే గుంటూరు బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 350 కోట్లతో డిపిఆర్ కూడా రెడీ అయింది. దీనివల్ల ఈ పనులన్నీ పూర్తయితే ఆధునీకరణ పనులు ఆయకట్టు పెరిగే అవకాశం ఉంటుంది గుంటూరు బ్రాంచ్ కెనాల్ పరిధిలో. గుంటూరు, విజయవాడ మధ్య అత్యాధునిక హంగులతో నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ధీటుగా గుంటూరు నగరాన్ని డెవలప్ చేసే పనిలో పెమ్మసాని ఉన్నారు. కేవలం 9 నెలల కాలంలో 5 ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు. 150 కోట్ల నిధులతో రహదారులు గ్రామాల్లో, అలాగే 100 పడకలు ఈఎస్ఐ హాస్పిటల్, ఇవన్నీ కూడా సాధించడం మామూలు విషయం కాదు. ప్రజలకు సేవ చేయాలన్న నిరంతర తపన వల్లే ఇది సాధ్యమైందని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నూతన పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగావకాశాల కల్పన మీద దృష్టి పెడతానని కూడా ఆయన చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో గుంటూరుని నెంబర్ 1 చేయాలన్న పెమ్మసాని లక్ష్యం నిజంగా అభినందనీయం. ఆయన మాటలు చెప్పడం కాదు, చేతల్లో దాన్ని చూపిస్తున్నారు. మిగతా ఎంపీలందరికీ కూడా ఈ విషయంలో ఈయన ఆదర్శప్రాయుడని నిస్సందేహంగా చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.